నమస్కారం. మన తెలుగువారి పండుగలలో అత్యంత ముఖ్యమైనది, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన పండుగ ఉగాది. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియోలో అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటాం, ఉగాది పచ్చడి ఎలా చేస్తారు, అందులో వాడే పదార్థాలు ఏమిటి, మరియు ఆ పచ్చడి వెనుక ఉన్న అసలైన అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఉగాది ఎందుకు జరుపుకుంటాం? ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు, అంటే సృష్టి ఆరంభమైన రోజు అని అర్థం. బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించడం ఈ రోజునే ప్రారంభించాడని మన పురాణాలు చెబుతున్నాయి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగతోనే మన తెలుగువారి కొత్త సంవత్సరం మొదలవుతుంది. చలికాలం వెళ్ళిపోయి వసంత ఋతువు ప్రవేశించే అద్భుతమైన సమయం ఇది. చెట్లు పాత ఆకులు రాల్చి కొత్త చిగుళ్లు వేస్తాయి. మామిడి పిందెలు, వేప పూతలతో ప్రకృతి అంతా పచ్చదనంతో కళకళలాడుతూ ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రకృతిలో వచ్చే ఈ మార్పులకు స్వాగతం పలుకుతూ పాత కష్టాలను మర్చిపోయి కొత్త ఆశలతో, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించేదే ఈ ఉగాది పండుగ. ఉగాది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు. ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం దేవుడికి పెట్టే ఒక ప్రసాదం మాత్రమే కాదు, జీవిత సత్యాలను బోధించే ఒక గొప్ప పాఠం. ఈ పచ్చడిని 6 రకాల రుచులతో, అంటే షడ్రుచులు కలగలిపి తయారు చేస్తారు. అందులో వాడే పదార్థాలు ఏమిటంటే బెల్లం తీపి రుచి కోసం, వేప పువ్వు చేదు రుచి కోసం, చింతపండు పులుపు రుచి కోసం, పచ్చిమిర్చి లేదా మిరియాలు కారం రుచి కోసం, ఉప్పు ఉప్పదనం కోసం, లేత మామిడికాయ ముక్కలు వగరు రుచి కోసం. మన పెద్దలు ఈ 6 పదార్థాలను నీళ్లలో కలిపి ఎంతో పవిత్రంగా ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొంతమంది తమ ఇష్టాన్ని బట్టి అరటిపండు, చెరకు ముక్కలు లాంటివి కూడా కలుపుకుంటారు. కానీ ప్రధానమైనవి మాత్రం ఈ 6. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు. జీవిత సత్యం, ఆంతర్యం. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 రకాల భావాలకు, అనుభవాలకు ప్రతీకలు. తీపి బెల్లం సంతోషం మరియు ఆనందానికి ప్రతీక. చేదు వేప పువ్వు జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, బాధలకు గుర్తు. పులుపు చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు ప్రతీక. కారం పచ్చిమిర్చి కోపానికి, ఆవేశానికి ప్రతీక. ఉప్పు ఉప్పు భయానికి, అలాగే జీవితంలో ఉత్సాహానికి ప్రతీక. వగరు మామిడి కొత్త సవాళ్లకు, ఆశ్చర్యానికి ప్రతీక. జీవితం అంటే కేవలం కష్టాలు లేదా కేవలం సుఖాలు మాత్రమే కాదు, అన్ని రకాల భావాలు, అనుభవాలు కలిస్తేనే జీవితం అని. సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఒకేలా స్థితప్రజ్ఞతతో సమానంగా స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడి మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరమైన ఉపయోగాలు. ఇక సైన్స్ పరంగా చూస్తే, చలికాలం నుండి ఎండాకాలంలోకి అడుగుపెడుతున్న ఈ వాతావరణ మార్పుల సమయంలో మన శరీరానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. వేప పువ్వులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కడుపులోని ఇన్ఫెక్షన్లను, నులిపురుగులను నాశనం చేస్తాయి. బెల్లం ఇనుమును అందిస్తుంది. మామిడికాయ, చింతపండు విటమిన్ సిని ఇచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వసంత ఋతువులో వచ్చే సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి మన శరీరాన్ని సిద్ధం చేసే అద్భుతమైన ఆయుర్వేద ఔషధం ఈ ఉగాది పచ్చడి. చూశారు కదా, మన ఉగాది పండుగ వెనుక, ఉగాది పచ్చడి వెనుక ఎంత గొప్ప అర్థం, పరమార్థం దాగి ఉన్నాయో. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో సరికొత్త ఆనందాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మరియు మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.